ఎకరాలు భూమి పోతుంది. ఒక్క ఊరు మాత్రం పోతుంది. ఆ ఊరు వాళ్ళ మీరు వంకవారిగూడెం పంచాయతీ మొత్తం ఎఫెక్ట్ అవుతుందండి. అది మా భూములు మన గ్రామ సభ ఒకసారి రెండోసారి కూడా మేము అన్నది ఏంటంటే అసలు ఈ గ్రామ సభ ముందర ప్రజాభిప్రాయం సేకరణ పెట్టాలి కదా. భూమి సేకరణ అయిపోయిన తర్వాత భూమి డోన్ కింద ద్వారా సర్వే అయిన తర్వాత నిర్వాసితులకి పరిహారం ఇవ్వడానికి ఇంత భూమి తీసుకుంటుంది గవర్నమెంట్. దానికోసం మేము గ్రామ సభ అని చెప్పారు. అదేంటంటే ప్రజాభిప్రాయం తీసుకోవాలి ఫస్ట్ పెట్టే గ్రామ సభ పెసా చట్టం కింద ఈ ట్రైబల్ ప్రాంతంలో ముందు మీ పర్మిషన్ తీసుకున్నాక లేదు సార్, వినండి చెప్తున్నాను కదా, మీ పర్మిషన్ తీసుకున్నాకనే అక్కడ ఏదైనా ప్రాజెక్ట్ పెట్టాలా లేదా అనే నిర్ణయమే తీసుకుంటారు. అర్థమైందా? ప్రాజెక్ట్ శాంక్షన్ కాలేదు. ఆ పెసా చట్టం కిందనే మీ గ్రామ సభ పెట్టారు. మీరు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చి గ్రామ సభలో మీ రిజల్యూషన్ పాస్ చేస్తే అక్కడ ముందుకెళ్ళి శాంక్షన్ అవుతారు. అర్థమైందా? మీరు అదే కదా అడుగుతున్నారు. మన రెండు గ్రామ సభలో నీలిమిల్లి ఎంఆర్ఓ గారు, నెక్స్ట్ ఏమో ఆర్డీఓ గారు వస్తానన్నారు. రాలేదు. మన జంగరింగ్ ఎంఆర్ఓ గారు, నీలిమిల్లి ఎంఆర్ఓ వచ్చిన తర్వాత వాళ్ళు చూపించింది ఏంటంటే 1100 ఎకరాలు భూ సేకరణ ఆల్రెడీ మేము సర్వే చేశారు సార్. మేము ఈ సర్వేకి సంబంధించి భూమి ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో పర్సన్ వాళ్ళకి పరిహారం ఇవ్వడానికి ఈ మీటింగ్ అన్నారు. అది కాదు సార్, ముందర పరిశ్రమ పెట్టాలో వద్దా అన్నది ఆయన అలా చెప్పారా?